హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆకర్ష్ క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక మంచి బ్రైడల్లో ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ ఒకటి చూపిస్తానండి. సో ఏంటంటే ఆ బ్లౌజ్ అంటే నేను కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. అంటే ఏంటంటే ఇంత హెవీలో వర్క్ చేయించుకున్న వాళ్ళకి నేను చెప్పే స్మాల్ టిప్స్ అండి. ఓకేనా? ఫస్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి మీకు. బ్లౌజ్ చూడండి, తర్వాత టిప్స్ అనేవి ఏంటో మీకు చెప్తాను. ఓకేనా? ఇది ఉంది కదండి ఆల్ ఓవర్ అనమాట. చూసారా? బ్లౌజ్ వచ్చేసరికి సపరేట్ తీసామండి క్లాత్. శారీలో క్లాత్ అయితే కాదు, సపరేట్ తీసామన్నమాట. చూసారా? ఇదంతా కూడా లోపల పానీ స్టిచ్ వచ్చిందండి. చూసారు కదా? పానీ స్టిచ్ అండ్ జర్దోసి అండ్ షుగర్ బీట్స్ అండి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇంతేనండి. ఇది హ్యాండ్ అనమాట. ఓకేనా? ఇది హ్యాండ్. మీకు బ్యాక్ నెక్ కూడా ఉంది. బ్యాక్ నెక్ కూడా మీకు ఆల్ ఓవర్ వస్తుంది అనమాట. ఇది చూసారా? బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ నెక్ కూడా ఆల్ ఓవర్ అండి. ఓకేనా? ఈ బ్లౌజ్ వెయిట్ వచ్చేసరికి 1 కిలో ఉన్నదండి. పెళ్లి కూతురుకి ఈ వర్క్ అనేది చాలా బాగుంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వర్క్ అనేది నేను చాలా బ్లౌజెస్ వర్క్ అయితే చేశానండి. బట్ ఏంటంటే అప్పటికి నేను యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేయలేదు కదా. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేసేదాన్ని. అంటే టిప్స్ చెప్పాను కదా. టిప్స్ ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్లౌజ్ ఉంది కదండి హ్యాండ్స్, నేను అంతకుముందు చేయించిన చాలా బ్లౌజెస్కి ఇక్కడ పెండెంట్స్ అండి, లక్ష్మీ పెండెంట్స్ వస్తాయి కదా మనకి. అంటే ఏంటంటే ఇది వడ్డీ చూసారా? లక్ష్మీ పెండెంట్. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫ్లవర్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్ ప్లేస్లో ఈ పెండెంట్ రావాలండి. ఇట్లా వచ్చేదనమాట. నేను చేయించిన చాలా బ్లౌజెస్కి ఇట్లా పెండెంట్స్ వచ్చినాయి అనమాట. సో ఏంటంటే ఈ కస్టమర్ ఏంటంటే నాకు ఈ పెండెంట్ వద్దు, ఆ పెండెంట్ ప్లేస్లో సేమ్ ఫ్లవర్ సెట్ అయ్యేటట్టు వేసేయమని చెప్పారనమాట. ఇట్లా అయితే వేసాము. సో ఏంటంటే లేదు, చాలా మందికి పెండెంట్ వేసుకుంటే మాకు బ్లౌజ్ నచ్చుతుంది, సో మాకు కంపల్సరీ పెండెంట్ కావాలి అంటే కనుక నేను చెప్పే స్మాల్ సజెషన్ అయితే ఏంటంటే వర్క్ కంప్లీట్ అయిపోయాక, బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయాక యాక్చువల్లీ ఏంటంటే పెండెంట్ మీరు బ్లౌజ్ వర్క్కి ఇచ్చే వాళ్ళతో చెప్పండి. సో ఏంటంటే మాకు ఈ బ్లౌజ్కి పర్మనెంట్గా ఫిట్టింగ్ అయ్యేటట్టు కాకుండా జస్ట్ ఏంటంటే మనం బ్లౌజ్ కట్టుకున్నాక ఇట్లా దీనికి బ్యాక్ ఇది ఇస్తాడండి మనకు. మెళ్ళో అదే హారం పెండెంట్స్ ఏమైనా వేసుకుంటాం కదా. సో ఏంటంటే కొన్ని లాకెట్స్ ఏంటంటే మనం మెళ్ళో వేసుకున్నాక ఇట్లా అయితే ఎలా అయితే ఫిట్ చేసుకుంటామో ఈ లాకెట్లు కూడా అలా వేస్తాడండి. ఓకేనా? ఇది ఏంటంటే చూడండి, ఈ లాకెట్కి ఇది ఏంటంటే మనం ఇంకా బ్లౌజ్తో పాటు ఫిట్టింగ్ అయిపోవాలన్నమాట. దీనికి ఇచ్చిన రింగ్స్ ఇలా ఉన్నాయి చూసారు కదా. సో ఏంటంటే కొన్ని రింగ్స్కి ఏంటంటే ఇట్లా రింగ్స్ కాకుండా దీనికి చిన్న ఇలా హుక్లా ఇస్తాడనమాట. అంటే ఏంటంటే మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ అయిపోయాక జస్ట్ ఏంటంటే ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకుని మీరు బ్లౌజ్ మనం రిమూవ్ చేసేటప్పుడు లాకెట్ని తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వేసుకునేటప్పుడు బాగున్నా, తీసేటప్పుడు ఏమవుతుందంటే ఇట్లా బ్లౌజ్ రివర్స్ అయ్యేటప్పటికి కొంచెం తీయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. సో ఏంటంటే మీరు వర్క్కి ఇచ్చేటప్పుడు ఇలాంటి లాకెట్స్ మీద ఇట్లా పర్మనెంట్గా కాకుండా జస్ట్ ఏంటంటే మేము బ్లౌజ్ పెట్టుకున్నాక ఫిట్ చేసుకుని మళ్ళీ బ్లౌజ్ తీసాక పెండెంట్ తీసుకుని ఒక బాక్స్లో కాటన్ వేసిన బాక్స్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది కలర్ షేడ్ అయితే అయిపోతుందండి. డబుల్ కోటింగ్ అయినా సరే స్వెట్ పడుతుంది కదా. సో ఏంటంటే కలర్ షేడ్ అనేది అయిపోతుంది అనమాట. అందుకనేసి మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్ కట్టుకున్నాక జస్ట్ పెట్టుకుని తీసుకుని ఇలా ఈ లాకెట్స్ వర్క్ చేయించుకోవాలనుకుంటే అట్లా అడగండి మీరు. ఓకేనా? ఇదేనండి టిప్పు. ఇదేనండి నేను చెప్దాం అనుకున్న టిప్పు. సో ఎవరికైనా టిప్ నచ్చితే కనుక స్మాల్ కామెంట్ ఇవ్వండి. అలానే ఇలా చాలా మంది వర్క్ చేయించుకుంటారు కదా, వాళ్ళందరికీ తెలియాలంటే నా వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై.